అఫ్ఘాన్ ఫారిన్ మినిస్టర్, తాలిబాన్ విదేశాంగ మంత్రి మన దేశంలో పర్యటిస్తున్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో పాకిస్తాన్ అటాక్ చేసింది. కాబూల్లోని 2 ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల శబ్దాలు వినబడ్డాయి. పాకిస్తాన్ ఈ దాడి చేసిందని అనుమానం. తాలిబాన్ ఆరోపించింది కూడా. ఇది అన్ప్రెసిడెంటెడ్, వైలెంట్, ప్రొవొకేటివ్ అండ్ వయలేషన్ ఆఫ్ అవర్ సావర్నిటీ. ఇది అనూహ్యమైనటువంటి దాడి, చాలా కవ్వింపు చర్య, ఇది హింసాత్మకమైన దాడి, ఇది 2 దేశాల సంబంధాల్ని కూడా దెబ్బతీసే దాడి, మా దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తున్నారని కూడా తీవ్ర స్వరంతో స్పందించింది. దీని పర్యవసనాలకు పాకిస్తానే బాధ్యత వహించాలని కూడా పేర్కొంది. అయితే పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ మన దేశంలో పర్యటిస్తున్నాడు. అతను మాత్రం డిప్లొమాటిక్గా స్పందించాడు. పాకిస్తాన్ ఇలాంటి తప్పులు ఇక చేయదని ఆశిస్తున్నాను. పొరుగు దేశమైన పాకిస్తాన్తో మెరుగైన సంబంధాలను మేము కోరుకుంటున్నామన్నాడు. బహుశా భారతదేశంలో ఉండడము, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో ఉండే ఇబ్బందుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ అలా ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఆ రకమైన వ్యాఖ్య చేసి ఉండాలి. కానీ ఇది దీంతో కాబూల్లోనే కాదు, సౌత్ ఈస్ట్లోని బార్డర్ ప్రావిన్స్ అయిన పట్టికాలో ఒక సివిలియన్ మార్కెట్ పైన కూడా పాకిస్తాన్ దాడి చేసింది. సివిలియన్స్ కూడా చనిపోయారు. ఇదేమి కొత్త కాదు. గత కొంతకాలంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని వివిధ ప్రాంతాలపైన దాడులు చేస్తుంది. ఇప్పుడు కూడా కాబూల్లో నూర్ వలీ మసూద్ అని తెహ్రీక్ తాలిబాన్ నాయకుడు ఉన్నాడన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడి చేసింది. కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. సరిగ్గా ఇజ్రాయిల్ చేసే దాడులను పోలిన దాడులు ఇవి. ఇజ్రాయిల్ కూడా మీకు లెబనాన్లో, అలాగే ఇరాన్లోని టెహ్రాన్లో ఇలా చాలా ప్రాంతాల్లో టార్గెటెడ్ అటాక్స్ చేస్తుంది. తన ప్రత్యర్థులు ఉన్నారంటే ఇటీవల ఖతార్పై దాడి చేసింది. కానీ ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ముసాద్కు ఉన్నటువంటి నైపుణ్యము, పరిజ్ఞానం వేరు. పాకిస్తాన్కు ఉన్నటువంటి ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్కు ఉన్న సామర్థ్యం వేరు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ హైలీ ప్రిసిషన్ అటాక్ చేయగలుగుతారు. చాలా పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్తో చేయగలుగుతారు. కానీ పాకిస్తాన్ బహుశా నూర్ వలీ మసూద్ ఉన్నాడని అనుకుని దాడి చేసింది. కానీ అక్కడ నూర్ వలీ మసూద్ మాత్రం ప్రమాదం జరగనట్టు తెలుస్తోంది. ఎందుకంటే తెహ్రీక్ తాలిబాన్, పాకిస్తాన్ తాలిబాన్ అంటారు, వారు నూర్ వలీ మసూద్ ఆడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు, తాను క్షేమంగానే ఉన్నాను అని. అంటే బహుశా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ సరిగా ప్రిసిషన్గా చెప్పలేకపోవడం వల్ల ఈ దాడి ఫెయిల్ అయినట్టుగా కనబడుతుంది. బట్ ఏదైనా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సంబంధాలలో ఒక ప్రధానమైనటువంటి ఇబ్బంది తెహ్రీక్ తాలిబాన్. దీన్నే పాకిస్తాన్ తాలిబాన్ అంటారు. వాస్తవంగా ఇది తాలిబాన్కు అనుబంధ సంస్థ ఏమీ కాదు, కానీ తాలిబాన్తో సంబంధాలు కలిగిన సంస్థ. తమ తాలిబాన్తో ఐడియాలజికల్ అఫినిటీ ఉన్న సంస్థ అని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఉంటుంది. కాదు, ఇది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అనుబంధ సంస్థ. మాపై దాడులు చేయిస్తోంది ఆఫ్ఘనిస్తానే, తాలిబాన్లే మాపై దాడులు చేస్తున్నారు. ఆఫ్ఘాన్ సాయిల్ నుంచి పాకిస్తాన్ పైన దాడులు జరుగుతుందన్నది పాకిస్తాన్ ఆరోపణ. ఎందుకంటే ఇటీవల కాలంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఆఫ్ఘాన్ పాక్ బార్డర్లో పాకిస్తాన్ తాలిబాన్, తెహ్రీక్ తాలిబాన్ చాలా యాక్టివ్ అయింది. అందువల్లనే పాకిస్తాన్ అడపాదడపా ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి దాడులు చేస్తుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో కూడా దాడులు చేస్తుంది. అంటే తాము తాలిబాన్లను సృష్టిస్తే తాలిబాన్లతోనే ఇప్పుడు పాకిస్తాన్కు వైరం మొదలైంది. అంటే ఏ రకంగా ఉంటుందో చూడండి. తన సెల్ఫ్ క్రియేషన్ తాలిబాన్, కానీ ఇప్పుడు వారికి పాకిస్తానే పడలేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇంకో సమస్య ఏంటంటే సరిహద్దు లైన్. సో డ్యూరాండ్ లైన్ అని ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్ యాక్చువల్
సరిహద్దుగా పరిగణించాలనేది పాకిస్తాన్ వాదన. అందుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆ డ్యూరాన్ లైన్కు రెండు వైపులా పస్తూన్ తెగకు చెందిన వారు ఉన్నారు. తాలిబాన్కు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు కూడా పస్తూన్ జాతికి చెందినవారు. అందువల్ల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఈ డిఫరెన్సెస్ పేరుకుపోవడం అనేది ఒక సమస్య. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ఇండిపెండెంట్ ఆఫ్ పాకిస్తాన్ తమకు ఒక ఐడెంటిటీ కావాలని కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆఫ్ఘాన్ సైకి అలాంటిది. ఆఫ్ఘాన్ సైకి ఏంటంటే ఎవరికి తల వంచని రేస్ అది, పఠాన్లది. మీరు ఇప్పుడే కాదు, చరిత్ర అంతా తీసుకున్నా వాళ్ళు ఆఫ్ఘాన్ ప్రజలు ఎవరికి తల వంచరు. ఇప్పుడు తాలిబాన్ పై యుద్ధం చేసి తాలిబాన్లను లేకుండా ఓడించి అమెరికా 20 ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో తిష్ట వేసుకున్న 20 ఏళ్ళ తర్వాతైనా చివరకు తాలిబాన్లతో చర్చ జరిపి వాళ్ళకి అధికారాన్ని అప్పచెప్పి బయటికి రావాల్సి వచ్చింది. అందువల్ల ఆఫ్ఘాన్ సైకి ఎవరికి తలవంచరు. ఇప్పుడు అదే జరుగుతుంది పాకిస్తాన్ విషయంలో కూడా. తాము సృష్టించిన తాలిబాన్లే కదా, తమ శిక్షణలో పెరిగిన వాళ్ళే కదా, తమకు చెప్పినట్టు వింటారన్నది పాకిస్తాన్ అంచనా కోరుకుంటున్నది. అందుకు భిన్నంగా పాకిస్తాన్ తాలిబాన్ ఇండిపెండెంట్ ఆఫ్ పాకిస్తాన్ తమకు అస్తిత్వం కావాలని కోరుకుంటుంది. దీని యొక్క ఫలితమే ఇవాళ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య వస్తున్నటువంటి ఇబ్బందులు. దానికి తోడు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ భారత్కు అవుట్ రీచ్ కావడం కూడా సహజంగానే పాకిస్తాన్ భరించలేదు. అందువల్ల తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాలో పర్యటిస్తున్న సమయంలో ఈ అటాక్ జరిపారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో కలిసి తాలిబాన్లతో కలిసి ఇండియా పైన దాడి చేయాలనేది పాకిస్తాన్ లక్ష్యం. ఇందుకు భిన్నంగా తాలిబాన్ పాకిస్తాన్తో పక్కకు జరిగి భారత్తో సహకరించడానికి సిద్ధమవుతోంది. పహల్గామ్ దాడుల్ని కూడా ఖండించింది. సో భారతదేశం కూడా వ్యూహాత్మకంగా ఆఫ్ఘాన్లోని తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకుంది. ఆ కాంటెక్స్ట్లోనే ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాకు వచ్చారు. ఇప్పటికీ తాలిబాన్లకు మన ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వానికి భారత్ అధికారిక గుర్తింపు ఇవ్వాలి. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుతున్న బాగ్రామ్ ఎయిర్ బేస్ విషయంలో కూడా ఇండియా తాలిబాన్లకు అనుకూలమైన స్టాండ్ తీసుకుంది. అందువల్ల మన జియో పొలిటికల్ స్ట్రాటజీస్కు తాలిబాన్ ఉపయోగపడుతుంది అన్నది కూడా పాకిస్తాన్ విమర్శ. అది కూడా భరించలేకపోతుంది పాకిస్తాన్. అంటే తమ చెప్పు చేతుల్లో ఉండాల్సిన ఆఫ్ఘనిస్తాన్, తమతో కలిసి భారత్ను ఇబ్బందులు పెట్టాల్సిన తాలిబాన్లు ఇప్పుడు భారత్తో కలవడం ఏంటి అనేది పాకిస్తాన్కు మింగుడు పడని అంశం. అందువల్ల కూడా ఈ దాడుల్ని మరింతగా పెంచినట్టుగా కనబడుతోంది. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్లో తిరగబడుతోంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజలు తిరగబడుతున్నారు. తాలిబాన్లతో ఘర్షణ, భారత్తో ఘర్షణ, పాకిస్తాన్లో పంజాబ్ సింధ్ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, ఈ గందరగోళం అంతా పాకిస్తాన్ను ఒక రకంగా అనేక అగ్నిగుండాలు ఏకకాలంలో పాకిస్తాన్లో మండుతూనే ఉన్నాయి.